సరే ఇప్పుడేంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నేను అసలు వెళ్తా అనుకోవడం లేదు. ఇన్ కేస్ లేని ఎట్లా కీడించి మేలించని అంటారు కదా, పార్టీకి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఈజ్ ఓన్లీ ద పర్సన్. ఆయన సెంట్రిక్ గా రీజనల్ పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఒక ప్రజల సమూహం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా ఎంచుకుంది, ఇంకొక సమూహం చంద్రబాబు నాయుడుని ఎంచుకుంది. సో ఈ సమూహం అనేది ఇటుపక్క ఉన్న వాళ్ళ ఆఖరికి మేము డెమోక్రాట్స్ లేకపోతే పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళం అనుకుంటా ఉన్నాం. అన్నిటికీ మించి చెప్పేది ఏమంటే అసలుకి ప్రజల కోసం పనిచేసే సీఎంగా నేను జగన్మోహన్ గుర్తిస్తాను. ఎంతో దాని ఇంపాక్ట్ ఏంది మళ్ళీ చర్చించుకోవచ్చు కానీ బట్ ఈ వర్క్ ఫర్ ద పీపుల్. ఈ సంవత్సర కాలంలో ఏది లేదు కదా, నిన్న తమ్మఒడు కాదుకి కాదుక మేము P4లో కలిపేసి నిన్న నాకు కనిపించింది ఒకటే, ఓ సంవత్సర కాలం బస్తీలే ఇలా, ఓ సంవత్సర కాలం అమ్మఒడి ఇలా, ఓ సంవత్సర కాలం ఇంకో దీవెని ఇలా, ఓ సంవత్సర కాలం అది ఇలా ఇది ఇలా ఏది ఇలా. ఒక సంవత్సరం చివరికి మీరు డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్పండి, నేను పంచుతాలే అన్న బిట్టి చూస్తే ఆడు చూస్తాను చెవులో చెప్పండి అని. కానీ 1,50,00,60,000 కోట్ల పైన అప్పు ఇప్పటికి 5 సంవత్సరంలో అయ్యిండే. సగటున 12-13 లక్షల 13,000 కోట్ల రూపాయలు చేస్తూ ఉంటాయి పర్ మంత్. మరి ఎవరు సమానం చెప్పేవాళ్ళు లేరు.